దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ. బావా బావా, ఏమమ్మా? అప్ప చచ్చిపోయి చాలా కాలం అయింది కదా, ఎంతకాలం ఆకలితో ఉంటావు? చూడమ్మా, సారా అమ్ముకుంటారని తెలుసు, కానీ ఓళ్ళు అమ్ముకోరు. నువ్వు సారాతో పాటు ఓళ్ళు అమ్ముకుంటాను అంతే. చూడమ్మా, నీవు చాలా అమాయకురాల్లా ఉన్నావు, చిన్నపిల్లవి. ఆ పాపిగాడు నిన్ను నిలువునా ముంచేస్తాడు, నిన్ను సర్వనాశనం చేసేస్తాడు. ఏపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా. నువ్వు జాగ్రత్త పడకపోతే చాలా ఇబ్బందులు పడతావు. ఇప్పటికైనా తెలుసుకున్నావు? వెళ్ళు. ఏటైందా? ఆ పాపిగాడు నా బతుకు నాశనం చేసేసినాడు. ఆలోచిత్తుమా, ఆగు. మా ఊర్లో దించే. అలాగేలయ్యా. ఏంటి బైరేక్ తాత, చాలా రోజులకి. ఏంటి విషయాలు, బాగున్నారా? బాగున్నాను నాయనా, బాగున్నాను. చాలా రోజులకు వచ్చారు, ఏంటి విషయాలు? ఏటి చెప్తాము నాయనా. కాశీ వెళ్ళాను, కాశీ నుండి రామేశ్వరం వెళ్ళాను, రామేశ్వరం నుండి సింహాచలం సింహాద్రాపం దగ్గరికి వచ్చినాను. అలాగే చూసుకొని వెళ్ళిపోతామని మన ఊరు వచ్చినాను నాయనా. అనగా ఈ దేశానికి స్వాతంత్రం కాంగ్రెస్ పార్టీ తెస్తదా? ఏం స్వాతంత్రం తెస్తారు నాయనా, అల్లోటలు తన్నుకొంతటికి సరిపోతుంది. తన్నుకోవడం ఏమిటి? తన్నుకోవడం అంటే బోస్ బాబు ఉన్నాడు కదా, మొన్న కాంగ్రెస్ పార్టీలోన ఎన్నికలు జరిగినాయి. ఆ అధ్యక్ష స్థానానికి బోస్ బాబు పోటీ పడ్డాడు. గాంధీ మన పట్టాభి సీతారామయ్యకి బోస్ బాబు మీద పోటీకి నిలబెట్టినాడు. కుర్రోలు, కమ్యూనిస్టులు అందరు కలిసి బోస్ బాబుకి ఓట్లేసినాడు. బోస్ బాబు గెలిచినాడు. గాంధీ కోపం వచ్చింది. అరే, నేను నిలబెట్టినోడికి ఓడించేస్తారా, గెలిచినోడికి వద్దంతవా, నీ పార్టీ వద్దు, నీ పదవి వద్దని బోస్ బాబు కాంగ్రెస్ పార్టీ వదిలేసి వెళ్ళిపోయినాడు. తర్వాత వెళ్ళిపోయినాడు పలకొన్నాడా, కొత్త పార్టీ ఎట్టినాడు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కుర్రోళ్ళందరూ ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. గందరగోళంగా ఉందనాయన ఆ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు. ఇంతకీ కలకత్తా విశేషాలు ఏటో? కలకత్తా విశేషాలు ఏడు చెప్తాము నాయన. మొన్న మధ్య బ్రిటిష్ ఒకటి రైలు బండి వెళ్తుండు. ఆ రైలు బండిలోన బ్రిటిష్ వాళ్ళు ఖజానా ఉన్నది. ఆ ఖజానా నిండా బంగారమే. మన బెంగాల్ విప్లవకారుడు జితిన్ ఘోష్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏడు చేసినాడంటే మధ్యలో ఆ రైలు బండి ఆపేసి ఆ ఖజానాలో ఉన్న బంగారం అంతా ఎత్తుకెళ్ళిపోయినాడు. ఇక చూడండి ఆయన, బ్రిటిష్ పోలీసులంతా జితిన్ ఘోష్కి పట్టుకోవడానికి బేపుల రకం కలకత్తా అంతా చుట్టుముట్టేస్తున్నారు. బంగారం దోసుకోవడం ఏంటి, ఏడు చేస్తారు? బంగారం దోసుకొని ఏడు చేస్తారు అంత బయట బాబు. ఆ బంగారం తోటి ఆయుధాలు కొని బ్రిటిష్ వాడి మీద పోరాటం చేస్తారు. స్వాతంత్రం కావాలంటే ఆయుధాలు కావాలి కదా, మరి పోరాటం చేస్తే కదా మనకు స్వాతంత్రం వస్తుంది. ఆయుధాల కోసమే జితిన్ ఘోష్ బంగారం అంతా దోసుకొని వెళ్ళిపోయినాడు. కలకత్తా అంతా చిందర వందర అయిపోయింది. ఆ కలకత్తా పరిస్థితి దేశం అంతా ఉంది నాయన. ఏటి చెప్తాం, స్వాతంత్రం కావాలని వీళ్ళు, ఇవ్వము అని ఆలు. ఏట్రా బేగ రమ్మన్నావు, అంత పనేది పడ్డదిరా? మళ్ళా రంగం వెళ్ళిపోదు అనుకుంటానరా. మనం 7 సంవత్సరాలు అయింది ఊరికి దూరం అయిపోయి. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది వచ్చినామంటే మళ్ళీ రంగం వెళ్దామంటాను. ఒకసారి ఆలోచించరా. రే, మనం రంగం వెళ్ళిపోదాం రా. ఆ గొంతుంది కదా చుంచును, అదో గుర్తుకొచ్చేస్తున్నదిరా, వెళ్ళిపోదాం రా. వరా, ఒకసారి ఆలోచించరా. ఆలోచించడానికి ఏటి లేదురా, మనం వచ్చి నుంచి చూస్తాను, ఎటు చూసినా కరువే. ఇటు పంటలో పండక, అటు పనులు దొరక్క ఎలాగ బతుకుతాంరా?
రంగం నుంచి తెచ్చిన సొమ్ము అంతా శిస్తు కట్టడానికే సరిపోయింది. మా మామ వాళ్ళ ఇంటికాడ ఉన్న బంగారమా శిస్తు పేరుతో నాయుడు దోశాడు. ఇటు చూస్తే కొన్నాము ఒట్టి మనిషి కాదు, మన దగ్గర సొమ్ము లేదు. ఈ పరిస్థితుల్లో కుటుంబాలు గడాలంటే కొన్నాళ్ళు రంగం వెళ్ళిపోయి అక్కడ ఉన్న మన సొమ్ము తెచ్చుకుంటే మంచిదని నేను అనుకుంటానరా. ఏటంటారా? కలిసి వచ్చినాము, కలిసి వెళ్దాము కానీ. అయితే అలాగే కానీ. ఎల్లుండి వాడకి వెళ్ళిపోదాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.